జేపీకేపీ లేడీ ఫ్యాకల్టీ మనతో పాటు ఉన్నారండి. అందరూ చాలా చక్కగా రెడీ అయ్యి కళకళలాడుతూ కనిపిస్తున్నారు కదా. సో ఈరోజు జేపీకేపీ 12th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అక్కడి నుంచి పాపం వీళ్ళని ఎంజాయ్ చేయకుండా మీతో మాట్లాడడం కోసం అని చెప్పి తీసుకొచ్చాను. వెంటనే మాట్లాడేద్దాం, వాళ్ళు వెళ్ళిపోవాలి. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరేంటి? రమ్య మేడం. మీరు ఏ డిపార్ట్మెంట్? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. సో నేను ఫస్ట్ ఆడపిల్లల గురించి అడగాలనుకుంటున్నాను. చాలా దూరాల నుంచి 26 జిల్లాల నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి అందులో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆడపిల్లలు ఉన్నారు అన్నది మేము ఈసారి ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాము. సో ఆడపిల్లల సేఫ్టీ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు క్యాంపస్లో? శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో ఆడపిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది మేడం. చైర్మన్ సార్ 24/7 కాలేజ్లోనే స్టే చేస్తూ ఉంటారు. ఫ్యామిలీతో స్టే చేస్తూ ఉంటారు. పిల్లలకి ఏ అవసరాలు కావాలన్నా సరే వాళ్ళ హాస్టల్ బయట నుంచి రావాల్సిన అవసరం ఏం లేదండి. అన్నీ కూడా హాస్టల్లోనే ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. ఇన్ కేస్ కానీ వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా సరే డాక్టర్ని కాలేజీకి తీసుకొస్తారు. ఇక్కడే ట్రీట్మెంట్ కూడా జరిగిస్తారు. అదంతా కూడా మంచిగా చూసుకుంటారు. అండ్ అలాగే వీళ్ళకి ఇక్కడ సెక్యూరిటీ కూడా లేడీ సెక్యూరిటీసే ఉంటారు. బ్యాంక్ లాకర్లో బంగారం పెడితే ఎంత సేఫ్టీగా ఉంటుందో జేపీకేపీలో ఆడపిల్లలు అంత సేఫ్టీగా ఉంటారు. మనకి ఇంతకన్నా మించిన కాన్ఫిడెన్స్ ఏమి ఉండదండి. థ్యాంక్ యూ. సో మీ పేరు? మౌలిక. మౌలిక గారు, మీరే డిపార్ట్మెంట్? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్సే. సో ఆడపిల్లల విషయంలో మీరేం చెప్తారు? నేను కూడా అదే చెప్పచ్చు మేడం. మెయిన్ గర్ల్స్కి ఎక్కువ సెక్యూరిటీ ఉందనంటే కేవలం చైర్మన్ సార్ క్యాంపస్లో స్టే చేయడం వల్ల ఎక్కువ ఇంపార్టెన్స్ బాయ్స్ కన్నా గర్ల్స్కే ఉండిద్ది. ఎక్కువ కన్సర్న్ కూడా గర్ల్స్ పట్లే ఉండిద్ది. ఎందుకనంటే గర్ల్స్ చదివితే ఈ రోజుల్లో ఎక్కువ ప్రయారిటీ బాయ్స్ కన్నా గర్ల్స్కే ఉంది కాబట్టి హైయెస్ట్ సెక్యూరిటీ పరంగా అయినా లేదు, టీచింగ్ పరంగా అయినా లేదు అని అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అయినా అన్నీ చైర్మన్ సార్ ఆధ్వర్యంలోనే ఆయన చెప్పిన ప్రకారమే వాళ్ళని మోటివ్ చేసే విధంలోనే ప్రొవైడింగ్ అనేది ఉంటుంది మేడం. ఎక్సలెంట్. మీ పేరండి? జాహ్నవి గారు, మీరే డిపార్ట్మెంట్? క్లౌడ్ కంప్యూటింగ్. ఇది కొత్త ఇది కదా? ఎస్ మ్యామ్. న్యూ బ్రాంచ్. సూపర్. సో ఎలా ఉంది ఆ బ్రాంచ్లో ఆడపిల్లలు ఏ విధంగా రాణిస్తున్నారు? యాక్చువల్లీ అసలు న్యూ బ్రాంచ్ తీసుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ థింగ్ అనమాట. సో న్యూ బ్రాంచ్ అయినా కానీ దాన్ని ఎంత బాగా ముందుకు నడుపుతున్నారు అన్నదే గ్రేట్ థింగ్ ఇక్కడ. సో ఏ బ్రాంచ్ అన్నది పక్కన పెడితే ఇక్కడ గర్ల్స్కి కానివ్వండి, స్టడీ పర్పస్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం చూసుకుంటే సెక్యూరిటీ వైజ్ మోర్ ఓవర్ పక్కన పెడితే వీళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ కూడా కావాలి. గర్ల్స్కి ఎమోషనల్ సపోర్ట్ కూడా కావాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని వదిలి ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఎంతో మిస్ అవుతారు. సో ఆ మిస్సింగ్ అనేది వీళ్ళ దగ్గర లేకుండా ఎమోషనల్ సపోర్ట్ కూడా చాలా అంటే చాలా బాగా ఇస్తారు చైర్మన్ సార్. ఇప్పుడు ఎవరైనా లో కనిపించినా కానీ వాళ్ళని పిలిచి దగ్గరికి ఏంటి ఏమన్నా ప్రాబ్లం ఉందా, నా తరపు నుంచి నీకేమన్నా నేనేమో చేయగలను హెల్ప్ఫుల్గా అని సార్ ప్రతిసారి కూడా కన్సర్న్తో మాట్లాడడం. కానీ ఈవెన్ ఫ్యాకల్టీ కూడా ఎవరైనా లోగా కనిపిస్తే వాళ్ళని పిలిచి ఏంటి రీజన్, నీకేమైనా హెల్త్ ప్రాబ్లమా, హోమ్ సిక్కా, ఇంకేమైనా రీజనా, స్టడీ పర్పసా, ఇలా ప్రతి విషయం కూడా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం, వాళ్ళతో లో అయినా కానీ వాళ్ళతో డిస్కస్ చేద్దాం, అసలు మ్యాటర్ ఏంటి తెలుసుకోవడం, ప్రతిదీ కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ఇండివిజువల్ కేర్ అనేది తీసుకుంటారండి. ప్రతి చోట ఇక్కడ మనం చూడమేమో, బట్ మన పాలిటెక్నిక్లో మన జేపీకేపీలో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. మీ పేరండి? కనకదుర్గ గారు. అసలు గర్ల్ సెక్యూరిటీ పర్పసే ఫస్ట్ నేను మాట్లాడుతున్నాను, స్టడీ గురించి మాట్లాడాను. సో సీసీ కెమెరాలు కానీ ఒకవేళ వాళ్ళ వాష్రూమ్స్ కానీ వాళ్ళ క్లీనింగ్ పర్పస్లో కానీ అప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు? వాష్రూమ్ పరంగా వస్తే ఆడపిల్లలకైతే బాగుంటుందండి. ఎవ్రీడే కూడా చాలా క్లీనింగ్గా, అంటే ఏ స్మెల్ లేకుండా 24 hours కూడా చాలా హైజీన్, చాలా బాగుంటుందండి. ఎవరు క్లీన్ చేస్తూ ఉంటారు? ఆడపిల్లలు ఆడవాళ్ళే వస్తారండి. అంటే మగవాళ్ళకి అయితే ఎంట్రీ లేదు, ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రం ఎంట్రీ ఉంటుంది. వాళ్ళు కూడా మొత్తం అన్ని చెక్ చేసుకుని నీట్గా అన్నీ కూడా చూసుకుని వెళ్తారండి. స్మెల్ అసలు ఎలాంటి స్మెల్ కానీ, ఫోన్స్ కూడా ఏమి ఉండవండి. సీసీ కెమెరాలు ఉంటే చాలా బాగా వర్క్ అవుతాయి. ప్రతిదీ కూడా పాయింట్ అవుట్ చేసి చూస్తారు, అసలు ఏం జరుగుతుంది, అలా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, పిల్లల బిహేవియర్ ఎలా ఉంది ఏంటి, మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తారండి. ఓకే, సూపర్ అండి. సో హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? లక్ష్మీ జ్యోతి. జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్. సో ఏ డిపార్ట్మెంట్? ఏఎంఎల్ డిపార్ట్మెంట్. ఆడపిల్లలు ఎలా ఉన్నారు అందులో? అందరూ ఆడపిల్లలు మ్యాక్సిమం అందరూ ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత నుంచి మాకు ఇక్కడ సెక్యూరిటీ పరంగా చాలా అంటే చాలా బాగుంది.
మేము ఇక్కడ రావడం వల్ల మాకు సెక్యూరిటీ అనేది 24 hours అండర్ మేము సీసీ క్యామ్స్ ముందు ఉండడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఉండగలుగుతున్నామని మ్యాక్సిమం చెప్తారు మేడం. మీరు ఎవరిని అడిగినా సరే అదే ఆన్సర్ చెప్తారు మేడం. సో ఇక్కడికి రావడం వల్ల ఆడపిల్లలకి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు మేడం. సో మీ బ్రాంచ్లో వాళ్ళు స్టడీ పరంగా ఎలా ఉన్నారు? స్టడీ పరంగా చాలా బాగుంటారు మేడం. ఈవెన్ మీరు చూసుకుంటే ఏఎంఎల్ వచ్చేటప్పటికి 99% శ్రావణి ఈజ్ ద టాపర్ మేడం. ఎస్ మేడం, ఏ కాలేజ్ 99.9% మేడం తను. ఓకే, ఎస్ మేడం, ఏఎంఎల్ నుంచి టాపర్ ఉన్నారు. సూపర్. సో మీకు చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఎస్ మేడం. సరే, నేను ఇందాక ఒక మాట అడగడం మర్చిపోయాను. స్టూడెంట్స్ ఎవరికైనా ఫోన్లు మాత్రం క్యాంపస్లోకి అలౌ చేయరని చెప్పారు. మరి అలాంటప్పుడు వాళ్ళు పేరెంట్స్తో కాంటాక్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏంటి? అంటే పైన హాస్టల్లోనే ఎవ్రీ హాస్టల్ దగ్గర అంటే ప్రతి రూమ్ బయట ఖచ్చితంగా ఒక స్మార్ట్ కార్డ్ యూస్ చేసుకొని మొబైల్ కోసం ఇప్పుడు మనకి టెలిఫోన్ బూత్స్ ఎలా ఉంటాయి మేడం, సో అలాగే ఒక స్మార్ట్ కార్డ్ ఇస్తారు. దానికి రీఛార్జ్ కూడా కాలేజ్ వాళ్ళే చేస్తారు. సో దానిలో ఓన్లీ టూ నెంబర్స్. సో ఆ 2 నెంబర్స్ ద్వారా ఏంటి అంటే పేరెంట్ నెంబర్స్ మేము పేరెంట్ దగ్గర నుంచి వాళ్ళ నెంబర్స్ తీసుకొని వాళ్ళ నెంబర్స్ అని కన్ఫర్మ్ చేసుకొని సో వాళ్ళ ద్వారా మేము ఏం చేస్తాము అంటే ఆ స్మార్ట్ కార్డ్లో ఫోన్ చేసుకోవడానికి ఎలా ఇస్తాం. సో దానికి కూడా సర్టెన్ అవర్స్ అని ఉంటాయి. సో అవర్స్లో 2 నెంబర్స్ ఎలా? ఎస్ మేడం, ఎవరి పడితే వాళ్ళకి చేయడానికి నో మేడం, ఎటు పరిస్థితుల్లోనూ ఉండదు. ఓన్లీ 2. సో ఎటు డివియేట్ అయ్యే పని లేకుండా స్టడీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. స్టడీ అవర్స్ ఇవి కూడా చాలా బాగుంది. అవునవును, ఈ రోజుల్లో పిల్లలందరూ స్మార్ట్ ఫోన్స్కి బాగా అలవాటు పడిపోయి స్టడీస్ని పక్కన పెట్టేసిన టైంలో ఈ క్యాంపస్లో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది గొప్ప విషయం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, లేడీ ఫ్యాకల్టీతో మనం మాట్లాడాము. కొంతమంది దొరికారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో ఆడపిల్లల విషయం గురించి నేను పర్టికులర్గా మాట్లాడాను. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుందనేది అర్థమైపోయింది. అదే కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ కానివ్వండి, ఏఎంఎల్ అనే కానీ ఈ బ్రాంచెస్లో కూడా ఆడపిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారు. అండ్ ఏఎంఎల్లో టాపర్ కూడా ఒక ఆడపిల్ల అని చెప్పారనమాట. విన్నానికి కూడా చాలా సంతోషంగా తృప్తిగా అనిపిస్తుంది. సో మనం జెంట్స్ ఫ్యాకల్టీతో కూడా మాట్లాడదాము. మనం లేడీ ఫ్యాకల్టీతో ఇందాక మాట్లాడాం కదండి, ఇప్పుడు జెంట్స్ ఫ్యాకల్టీతో మాట్లాడదాం. మగపిల్లలు ఎంత డిసిప్లైన్డ్గా ఈ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుకుంటున్నారో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం మేడం. సుబ్రహ్మణ్యం గారు. నేను కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్ అండి. ఓ సూపర్ అండి. సో మగపిల్లలు ఈ క్యాంపస్లో ఎంత డిసిప్లైన్గా ఉండి చదువుకుంటారు? డిసిప్లిన్ అంటే మేడం, సార్ కానివ్వండి, మేము కానీ ఎవరైనా సరే ఈ జేపీకేపీ అనేది ఫాలో అయ్యేది ఏంటంటే డిసిప్లైన్ ఫస్ట్, ఎడ్యుకేషన్ నెక్స్ట్. ఎందుకంటే డిసిప్లైన్ ఉంటే ఆటోమేటిక్గా స్టూడెంట్కి చదువు అనేది వచ్చేస్తుంది. మీరు యాక్చువల్గా ఇప్పుడు ఈ టైంలో వచ్చారు, స్టూడెంట్స్ అంత ఫంక్షన్ జరుగుతున్నా కూడా దే ఆర్ వెల్ డిసిప్లైన్డ్. ఆ డిసిప్లైన్లో ఉండే ఎంజాయ్మెంట్లో కూడా దే ఆర్ డిసిప్లైన్డ్. అలాగే మార్నింగ్ 9 to ఈవినింగ్ 4:30 వరకు క్లాసెస్ జరుగుతున్నప్పుడు నియర్లీ 1100 మెంబర్స్ కాలేజీలో ఉంటారు. సో బయట మీరు కారిడార్లో కింద ఇప్పుడు వే చూశారు కదా, మీరు వచ్చిన వేలో కూడా మీరు వస్తే ఎవరు లేనప్పుడు ఎంతైతే సైలెంట్గా ఉంటుందో సేమ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు కూడా 1100 స్టూడెంట్స్ ప్రెజెంట్ అయి ఉన్నప్పుడు కూడా సేమ్ అదే సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. సో డిసిప్లిన్ అనే విషయంలో జేపీకేపీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రియారిటీ. ఎక్సలెంట్ సార్. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు? నాగేశ్వరరావు మేడం. నాగేశ్వరరావు గారు, మీరు ఏ డిపార్ట్మెంట్? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మేడం. ఓకే, మరి ఎలా ఉంది స్టడీస్ కానీ స్టడీ అవర్స్ ఎలా ఉంటాయో చెప్పండి. ఎస్ మేడం, స్టడీ అవర్స్ అని మనం మార్నింగ్ ఈవినింగ్ కూడా కండక్ట్ చేస్తాం మేడం. ఎవ్రీ మార్నింగ్ 6:30 స్టార్ట్ అవుతుంది, 8:50 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. ద సేమ్ టైం ఈవినింగ్ కూడా 7:20 to 9:30 వరకు స్టడీ అవర్స్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత క్లాస్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? 9 క్లాస్ మేడం. 9 to 4:30 క్లాస్ వర్క్ జరుగుతుంది మేడం. 4:30 to 6:30 అనేది గేమ్స్ ఉంటాయి. సో గేమ్స్కి వెళ్ళిపోతారు. ద సేమ్ టైం ఇప్పుడు స్టడీ అవర్స్ కూడా ఎవరైతే వాళ్ళ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారో అదే ఫ్యాకల్టీ స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఇమీడియట్గా క్లారిఫై చేయడం కానీ సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి చైర్మన్ సార్ ఏం చేస్తారంటే ఎవరైతే పర్టికులర్ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో అదే ఫ్యాకల్టీ ఆ స్టడీ అవర్స్లో ఉండడం వల్ల స్టూడెంట్స్ అనేది ఇమీడియట్గా ఏమైనా డౌట్స్ ఉందంటే ఇమీడియట్ క్లారిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఫ్యాకల్టీ 9కి రమ్మంటే 9:30కి రమ్మంటే రాగలరు, కానీ 6:30 స్టడీ అవర్స్ కంటే వస్తారు మేడం. అంటే చాలా మంది ఫ్యాకల్టీ మన హాస్టల్లో ఉంటారు, హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అకామిడేషన్ అని ప్రొవైడ్ చేస్తారు. సో దానివల్ల ఈజీగా ఉంటుంది అనమాట. సో మీరు హాస్టలరా డే స్కాలరా? నేను డే స్కాలర్, కమింగ్ ఫ్రమ్ గుడివాడ. గుడివాడ నుంచి అయినా ఆర్నర్కి వస్తారు స్టడీ అవర్స్కి. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు? అనిల్ ప్రసాద్ అండి, ఏఎంఎల్ హెచ్ఓడి. ఏఎంఎల్ హెచ్ఓడి. అసలు ఏఎంఎల్ బ్రాంచ్ని ఎందుకు ఎంచుకోవాలి స్టూడెంట్స్? ఓకే మేడం, ఇప్పుడు త్రూఅవుట్ ఇక్కడ మనకి కృష్ణా జిల్లాలో కానీ మన చుట్టుపక్కల ఏపీలో కానీ 2021 బ్యాచ్. ఓకే, ఫస్ట్ ఏఎంఎల్ అన్న బ్రాంచ్ స్టార్ట్ అయింది ఒక తక్కువ కాలేజీలో, 14 కాలేజీ మాత్రం పర్మిషన్ ఇచ్చారు. దానిలో మన కాలేజ్ ఫస్ట్. ఓకే, దానిలో తర్వాత 66 సీట్లు మేడం. అప్పుడు
66 సీట్లు ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ 22 బ్యాచ్కి వచ్చేవాడికి 132 సీట్స్ పెంచారు. పెంచిన తర్వాత సార్ తీసుకున్నారు. ఆ 132కి అప్రాక్సిమేట్గా 92% ఫిల్ అయిపోయాయి. ఓకే, అదే గ్రోత్ రన్ అవుతుంది. అలాగే పర్సంటేజ్ పరంగా చూసుకున్నా మొన్న థర్డ్ సెమ్లో రిజల్ట్ వచ్చింది మేడం, 99.4%. శివరాత్రి శ్రావణి అనే అమ్మాయి వచ్చింది. అలాగే ఇక్కడ ల్యాబ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి మేడం. ఎందుకంటే సిఈకి కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ ఏ సిస్టంలో అయినా సరే చేసేయచ్చు. ఓకే, ఒక ఏఐ ఎంఎల్ ఎన్ఎల్పి డిఎల్ ఏఎన్ అండ్ డిఎల్ అనే సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ మాత్రం ప్రోగ్రామ్స్ చేయాలి అంటే హై కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. దానికి సంబంధించి 2 ల్యాబ్స్ రెడీ చేయించారు మేడం సార్, 32 lakhs ఖర్చు పెట్టి. దానివల్ల ఫుల్ పిల్లలు హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ, యాజ్ హెచ్ఓడిగా నాకు ఇంకా సేఫ్, వాళ్ళ నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా. హాయ్ అండి, మీ పేరు? సాయిరామ్ గారు. ఏ డిపార్ట్మెంట్? ఏఎంఎల్ లెక్చరర్ మీరు. సో నేను మీ ఏఎంఎల్ డిపార్ట్మెంట్ గురించి అడగను కానీ క్యాంపస్లో కల్చరల్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ పిల్లలకి ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఫిజికల్ యాక్టివిటీస్ అంటే మీరు మొమెంటమ్స్ కూడా చూడొచ్చు అనమాట. బేసిక్గా మొన్న చెస్ ఛాంపియన్షిప్ ఒకటి గెలుచుకొచ్చారు, తర్వాత త్రోబాల్లో ఒకటి తీసుకొచ్చారు. అండ్ లైక్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ప్రెజెంట్ జరుగుతుంది ఒకటి బయట, ఆ గోలకి అదే అర్థమవుతుంది కదా మీకు. సో పిల్లలకి ఇలాంటి విషయాల్లో మీరు ఎంకరేజ్మెంట్? ఫుల్ ఎంకరేజ్మెంట్. మాకన్నా ఇంకా చైర్మన్ సారే ఏం చేస్తున్నారు, బయటికి రండి మీరు, ఇంకా వృద్ధులా అని కూడా ఆయన అడుగుతారు అనమాట. సో ఇంకా వాళ్ళే అలా వచ్చి చేస్తారు. ఓకే, గేమ్స్ ఏమేమి గేమ్స్ ఉంటాయి? లైక్ టెన్నిస్ ఉంటుంది, బ్యాడ్మింటన్, తర్వాత క్రికెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే కొంచెం చిన్న ప్లేస్ అని చెప్పేసి అది ఆపారు. చెస్కి అయితే ఇంకొకసారి వస్తారనమాట నేర్పించడానికి. ఈవినింగ్ 7:30 to 9:30 ఆయన నేర్పించి వెళ్తారు డే బై ఆల్టర్నేట్ డేస్లో వచ్చి నేర్పిస్తారు. అండ్ మిగతా అవుట్డోర్ స్పోర్ట్స్ కూడా కోచెస్ ఉంటారు. కోచెస్ వచ్చి నేర్పిస్తారు అనమాట. ఇంట్రెస్ట్ చూపిస్తారా పిల్లలు బాగా? ఇంట్రెస్ట్కి స్టూడెంట్స్ గేమ్స్కే కదా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేది. అవునవును నిజమే, కానీ శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో స్టడీస్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా అని లేదు, బోత్. మనతో పాటు కంప్యూటర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. పర్టికులర్గా పిల్లలకి ఇచ్చే ఫుడ్ గురించి మాట్లాడడం కోసం సార్ని కలుస్తున్నాను, మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ మేడం. సో విన్నారు కదా ఎలా ఫుడ్ విషయంలో బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తే డిన్నర్ వరకు ఎలా ఉంటుంది రోజు మెనూ? బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మేడం ప్రతిరోజు కాంబో టిఫిన్స్, ఎవ్రీడే కాంబో టిఫిన్స్ అనమాట. అంటే ఇడ్లీ విత్ గారె, ఇడ్లీ విత్ దోశ, లేదా ఇడ్లీ విత్ పునుగు, లేకపోతే ఇడ్లీ విత్ చపాతి, ఇట్లా వీక్లో 7 days కూడా కాంబో టిఫిన్స్ అనమాట. అంటే జనరల్గా మనం బయట హాస్టల్స్ అనగానే ఏం భయపడతామనంటే ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో, మా పిల్లలు తింటున్నారో సరిగ్గా నచ్చుతుందో నచ్చట్లేదు అని అంటారు. ఇక్కడ అలా ఉండదు అనమాట, ఆ భయం ఉండదు. ఇప్పుడు కొంతమంది ఆ కాంబో టిఫిన్లో ఏదో ఒకటే తినేవాళ్ళు ఉంటారు, 2 నచ్చే తినేవాళ్ళు ఉంటారు. సో ఒకటే ఉందనుకోండి టిఫిన్, కాంబో లేకుండా ఒకటే ఉంటే ఆప్షన్ ఉండదు. నచ్చకపోయినా సరే తింటే తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు ఉండిపోతారు కదా. సో అట్లా పిల్లలు అలా ఉండకూడదు, ఆకలితో ఉండకూడదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింగ్ లాగా ఉండాలి. ఆ కింగ్ అనేది ఎలా ఉండాలి అనేది డిజైన్ చేశారు సార్. సో కాంబో టిఫిన్స్ లో కూడా మళ్ళీ 3 types ఆఫ్ చట్నీస్ డైలీ ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు. సో వాళ్ళు ఇలా రిస్ట్రిక్షన్ అనేది ఏమీ ఉండదండి. సో వాళ్ళకి నచ్చిన టిఫిన్, ఆ కాంబో టిఫిన్లో వాళ్ళు ఇంతే లిమిటెడ్ అని చెప్పి కూడా నెంబర్ ఉండదు. చక్కగా వాళ్ళకి నచ్చినంత వాళ్ళు తినగలిగినంత తినొచ్చు. అది టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి లంచ్. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక పెళ్లి భోజనం ఉంటుంది. అంటే డైలీ అది కూడా మళ్ళీ ఏదో ఒకరోజు వీక్లో ఒకరోజు, కొన్ని హాస్టల్స్ మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే స్టూడెంట్కి మెయిన్ ఫుడ్. పిల్లోడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏ ఇంట్రెస్ట్ ఉన్నా సరే అందరూ కలిసి ఒక చోటుకు వచ్చేది ఏంటంటే మెయిన్ ఫుడ్ విషయం దగ్గర. ఆ ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారు అంటే మార్నింగ్ 4:30 దగ్గర నుంచి సార్ మెస్ దగ్గరికి వచ్చి ఈవెన్ టిఫిన్ కానివ్వండి, కర్రీస్ కానివ్వండి, డైరెక్ట్గా ఆయన చెక్ చేసి ఎలా ఉంది ఏంటి ఆ హైజీనిక్ టేస్ట్ చూసి ప్రతిదీ కూడా ఆయన పిన్ పాయింటెడ్గా అడ్రస్ చేసి నోటీస్ చేసి చక్కగా పిల్లలకి రుచికరమైన విందు భోజనం అనమాట. ఇంకా ఈ విషయంలో అయితే నేనే విట్నెస్ అండి. ఎందుకంటే ఈ రోజు మేము కాలేజ్లో తినలేదు, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని మంత్స్ ముందు అప్పుడు నేను ఇక్కడే భోజనం చేశాను. పిల్లలకి ఇచ్చే హాస్టల్ ఫుడ్డే నేను తిన్నాను. ఆ రకాలు చూసే నాకు ఈ సార్ మా కోసం చేయించారా, లేదు పిల్లల హాస్టల్ ఫుడ్డే అని చెప్పారు. అప్పుడే అనుకున్నాను నేను. సో నాకు తెలుసు పర్సనల్లీ.
నెక్స్ట్ స్నాక్స్ అండి. స్నాక్స్ కూడా డైలీ ఒక్కొక్క స్నాక్ మేడం. అంటే సమోసా, ఒకరోజు పానీపూరి ఉంటుంది, ఒకరోజు పకోడీ ఉంటుంది, ఒకరోజు సంథింగ్ అట్లా 7 days 7 varieties అనమాట. పానీపూరి కూడా ఇక్కడే రెడీ చేస్తారు. అయితే ప్రాబ్లం అదే అంటున్నాం కదా, వాళ్ళు కంప్లీట్ గా హాస్టల్లో స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే దే ఆర్ ఫీలింగ్ ఎట్ హోమ్, ఇంటి దగ్గర ఉన్నాము. ఆయన కూడా ఎలా అంటే ఆడపిల్లలకు కూడా ఏమని చెప్తారంటే, సారు మీ తాతయ్య ఇక్కడ ఉన్నారు, తాతయ్య ఉన్నారు ఇక్కడ, మీకేం భయం లేదు, నేనున్నాను అంటే. ఇంట్లో పెద్ద తాతయ్య ఎలా అయితే ఉంటారు, ఇంటి పెద్ద. సో అట్లా ఇక్కడ కూడా ఆయన క్యాంపస్లోనే సార్ హౌస్, అది కూడా దట్టు గర్ల్స్ హాస్టల్ ఫ్లోర్ ఏదైతే ఉందో సార్ది కూడా అదే ఫ్లోర్లో ఉంటుంది అనమాట హౌస్. ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది. సార్ కూడా ఇక్కడే ఉంటారు. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్ చక్కగా సూపర్వైజ్ చేసి, ఇంకా ఎలా చేయాలి, ఇంకా బెటర్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది చెప్తూ చేస్తారు. ఆ భోజనం విషయంలో అయితే మాత్రం మీరు అసలు సార్ నెవర్ కాంప్రమైజ్ అనమాట. ఈవెన్ ఇంకా అవసరమైతే ఇంకొక వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ఇంకోటి ఎక్స్ట్రా పెడతారే తప్పితే అసలు ఏ రోజు కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. నో కాంప్రమైజ్. డిన్నర్ కూడా మేడం సేమ్, ఆఫ్టర్నూన్ లంచ్ ఎలా అయితే ఉంటుందో నైట్ కూడా డిన్నర్ సేమ్ అలాగే ఉంటుంది. అంటే చాలా మందికి పిల్లలకి నైట్ టిఫిన్ చేయటం ఎట్లాంటి అలవాటు ఉంటుందేమో కానీ ఇక్కడ మన జేపీకేపీ కాలేజ్కి వచ్చిన తర్వాత ఫుడ్ లవర్స్ అయిపోతారు. కన్ఫామ్ డ్యామ్ షూర్ చెప్పగలను ఏంటంటే ఫుడ్ లవర్స్ అయిపోతారు. అంటే అంత బాగుంటుంది ఫుడ్. ఈ రోజని కాదు, ఎప్పుడైనా సరే ఈవెన్ పేరెంట్స్ వచ్చినా కూడా అంటే వాళ్ళు ఎట్లా ఉంది ఏంటి అనేది మీరు మా స్టూడెంట్స్ని అడగడం కానీ స్టాఫ్ కానీ వీళ్ళు కాకుండా పేరెంట్స్ కూడా ఏంటంటే ఇదే ఆన్సర్. ఎప్పుడు వచ్చినా అంటే మీరన్నా లేకపోతే ఇంకొకరన్నా ఏదన్నా మనం నార్మల్గా చెప్పడానికి ఉంటుంది కానీ ఛాన్స్ పేరెంట్స్ కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాళ్ళ ఇంట్లో అయినా సరే, మన ఇంట్లో అయినా జనరల్గా రోజుకు ఒక కర్రీ చేస్తాం, కానీ ఇక్కడ అలా కాదు, 3-4 కర్రీస్ ఉంటాయి. అంటే ఒక స్వీట్ కంపల్సరీగా ఉంటుంది మేడం, స్వీట్ కంపల్సరీ. అలాగే వైట్ రైస్, దాంతోపాటు కాంబినేషన్గా కలర్ రైస్ ఉంటుంది. టమాటా రైస్ కానివ్వండి, ఒకరోజు పుదీనా రైస్, ఒకరోజు వామ్ రైస్, ఒకరోజు జీరా రైస్. సో ఇట్లా నెక్స్ట్ వైట్ రైస్తో పాటు ఒక రోటి చట్నీ ఉంటుంది కంపల్సరీగా. అలాగే ఒక అంటే మామిడికాయ పచ్చడి లాగా అలా రెడ్ కలర్ ఆ చట్నీ కూడా ఉంటుంది, రెండు. అలాగే పప్పు ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు ఒక ఇగురు కర్రీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ రసం ఉంటుంది, దాంతోపాటు మజ్జిగ కూడా ఉంటుంది అనమాట. నంచుకోవడానికి వడియాలు, అప్పడాలు, చిప్స్లు ఇవి కూడా ఉంటాయి మేడం. మౌత్ వాటరింగ్ తింటుంటే ఇంకా మేడం అంటే ఆ ఫీల్ పిల్లవాడికి భోజనం అని ఎందుకు చెప్పారో అర్థమైపోతుంది. పిల్లవాడికి అంటే వాడు నాకు ఇది నచ్చలేదు నేను తినను అనే మాట రాదనమాట. ఏదో ఒకటి నచ్చుతుంది, ఏదో ఒకటి కాదు మేడం, అన్ని నచ్చుతాయి, ఏదో ఒకటి అనే మాట లేదు. ఏదన్నా ఈ కర్రీ నాకు నచ్చదన్నా కూడా తనకు ఆప్షన్స్ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు తినని కర్రీ అయినా సరే ఇక్కడ ఆ టేస్ట్ కానీ ఆ కర్రీ వండే విధానం కానీ చేపించే విధానం కానీ ఆయన అది తీసుకునే ఆ కేర్ కానీ చూస్తే ఖచ్చితంగా తినేయాలనిపిస్తుంది అనమాట. నేను ఏదో ఒక ఆప్షన్ ఇచ్చిన ఆయన ఒప్పుకోవట్లేదండి, నచ్చదు అన్న మాటే ఒప్పుకోవట్లేదు అనమాట. ఈ విషయంలో కూడా ఐ కెన్ అష్యూర్, నేను కూడా తిన్నాను, పిల్లలకు పెట్టే భోజనమే నేను లాస్ట్ టైం తిన్నా. ఈ రోజు నేను తినలేదు, కానీ అంత టైం మాకు లేదు, ఈవినింగ్ వచ్చాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలకి చదువుల కన్నా ముందు తల్లి కడిపే చూస్తుంది, తిన్నారా లేదా మా పిల్లలు. ఇంత దూరం పంపుతున్నప్పుడు, అన్ని జిల్లాల నుంచి పిల్లలు వస్తున్నప్పుడు ఫుడ్ గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్త నిజంగా వాళ్ళకి చాలా ఊరటగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ సెట్లో ఇంత మంచి ర్యాంకులు శ్రీజ్యోతి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ సాధించడానికి మీరు ఎలాంటి ప్రణాళికలు అమలు పరుస్తూ ఉంటారు? యాక్చువల్గా రూపా గారు, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్లో చేరిన పిల్లలు సగం మంది ఎంప్లాయ్మెంట్ కోసం చేరతారు, సగం మంది వర్టికల్గా మొబిలిటీ కోసం ఇంజనీరింగ్లో చేరడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ఈసెట్ ర్యాంకు సాధించాలి. ఈసెట్ ర్యాంక్ సాధించేటప్పుడు ఇది లాంగ్ టర్మ్ డ్యూరేషన్గా నేర్చుకోవాల్సింది, షార్ట్ టర్మ్గా ఏదో ఒక నెల రోజుల్లో 2 నెలల్లో నేర్చుకునేది కాదు ఇది. సో దానికి ఏం చేస్తామంటే మన కాలేజీలో పాలిటెక్నిక్లో చేరిన మొదటి రోజు నుంచి కూడా ఈసెట్ ఓరియంటేషన్తో స్టాండర్డ్ బుక్స్ రెఫర్ చేస్తూ ఈసెట్ పాత ప్రశ్న పత్రాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆ స్థాయిలో నేర్పడం జరుగుతుంది. అంతేకాకుండా అసలు తల్లిదండ్రులకు కానివ్వండి పిల్లలకు కానీ తెలియని విషయం ఏంటంటే ఈసెట్లో ఫిజిక్స్లో ఎంత గింజుకున్నా సరే ఏ పిల్లవాడికైనా 20కి మించి రావు. అలాగే మ్యాథమెటిక్స్లో స్కోర్ చేసిన పిల్లలకి 50కి ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత మంచి ర్యాంక్ వస్తుంది. ఇది ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహనతో మేమేం చేస్తామంటే మెయిన్గా మ్యాథమెటిక్స్,
ఫిజిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ 2 సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించేట్టుగా చూసి ర్యాంకు చాలా మంచి ర్యాంకు అంటే 100లో వచ్చేటట్టుగా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రతిరోజు అంటే చేరిన ప్రథమ సంవత్సరం నుంచి ప్రతిరోజు ఎగ్జామ్ జరగడం కానివ్వండి, కోచింగ్ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. పేపర్స్ కూడా దిద్ది మళ్ళీ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పడం జరుగుతుంది. ఇది కాక ఇది ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మా కాలేజీలో ఈసెట్ అనేది ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్. ఈ ఆన్లైన్ మోడ్లోనే మేము ఇక్కడ నేర్పడం జరుగుతుంది. సో పిల్లలు ఈసెట్లో ర్యాంకులు సాధించి అన్ని వందల మంది ఒకే ఒక క్యాంపస్ జ్యోతి పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లో చేరడానికి సాధ్యమవుతుంది. సార్, మీరు తరచుగా అకాడమిక్ ఆడిట్ అంటూ ఉంటారు. అసలు అకాడమిక్ ఆడిట్ అంటే ఏంటో కొంచెం వివరంగా చెప్పరా? అకాడమిక్ ఆడిట్ అంటే ఏంటంటే అసలు ఇది విద్యారంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సినటువంటి అంశం. ఫైనాన్షియల్ ఆడిట్ అనే పదం వింటాం మనం, అంటే ఆర్థిక పరమైనటువంటి లెక్క వ్యవహారాలన్నీ తేల్చడం. ఈ అకాడమిక్ ఆడిట్ అంటే ఏంటంటే విద్యా సంవత్సరం పొడవుతా కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతోంది అనే దాని మీద నిఘా పెట్టి ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ ఒప్పులు ఉన్నాయి, యాజ్ పర్ కరికులం మనం వెళుతున్నామా లేదా, సిలబస్లో ఇచ్చిన దాన్ని చెబుతున్నామా లేదా, పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుంది, దాని ఫీడ్బ్యాక్ తీసుకోవడం, పిల్లల్లో ఎక్కడ డ్రాబ్యాక్స్ ఫీల్ అవుతున్నారు, ఆ డ్రాబ్యాక్స్ని లేకపోతే సెట్ బ్యాక్స్ని మనం ఎలా సరిచేయాలి అని నిరంతరం అధ్యాపకులు, విద్యార్థులు, మేనేజ్మెంట్ ముగ్గురు కలిసి తరచూ సమీక్షలు చేసుకుని ఎప్పటికప్పుడు ఒక రివ్యూ చేసుకోవడం ద్వారా కొత్తగా మన మార్పులు చేర్పులు చేసుకుని లోపరహితంగా బోధనా కార్యక్రమాలు నిర్వహించడాన్ని అకాడమిక్ ఆడిట్ అంటాం. జనరల్గా ఈ రోజుల్లో చాలా కాలేజీల్లో విద్యార్థులు కాలేజీకి వచ్చారా, సిలబస్ లైన్యా, వెళ్ళిపోయారా, ఈ ధోరణిలో ఉంటుంది. దానికి భిన్నంగా మన పాలిటెక్నిక్ కాలేజీలో సిలబస్ కరికులం ఏదైతే ఉందో ఆ కరికులంలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేసే విధంగా పిల్లవాడికి అర్థమయ్యేట్టుగా వాళ్ళ బ్యాగుల్లో, పుస్తకాల బ్యాగుల్లో కరికులం బుక్ క్యారీ అవుతుంది. అది ఒక్క జ్యోతి పాలిటెక్నిక్లోనే జరుగుతుంది. దాన్ని ప్రిన్సిపాలు, మేనేజ్మెంటు, అధ్యాపకులు కూడా అందరూ కలిసి సమన్వయం చేసుకుంటారు. దీన్నే మనం అకాడమిక్ ఆడిట్ అంటాం. దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి? దానివల్ల రిజల్ట్ ఏంటంటే పిల్లవాడు బట్టి పట్టి రాసేదాన్ని కానివ్వండి, లేకపోతే అర్థం చేసుకోకుండా రాసేదాన్ని కాకుండా పిల్లవాడు విద్యాపరంగా ఏ పోటీ పరీక్షల్లో కానివ్వండి, ఏ ప్రవేశ పరీక్షలో అయినా సరే ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించడానికి సాధ్యం జరుగుతుంది. దట్ ఈస్ అకాడమిక్ ఆడిట్. సార్, క్రమశిక్షణకి మారుపేరుగా, నాణ్యమైన విద్యా బోధనకి చిరునామాగా శ్రీజ్యోతి పాలిటెక్నిక్ సంస్థని ఎలా తీర్చిదిద్దారు? యాక్చువల్గా రూపా గారు, ఇది పాలిటెక్నిక్కి 12 ఏళ్ల వయసు. ఇది దిస్ ఈజ్ 12th అకాడమిక్ ఇయర్. కానీ నాకు ఇందులో 4 దశాబ్దాల పైన అనుభవం ఉంది. సో 4 దశాబ్దాల అనుభవంలో టోటల్గా పాలిటెక్నిక్ విద్యలోనే నా జీవితం అంతా గడిచిపోయింది. ఇందులో లోటుపాట్లు అన్నీ కూడా, ప్రతిదీ కూడా, అంటే మైనర్ నుంచి మేజర్ వరకు అసలు ఎలాంటి సమస్యలు రాబోతాయి, వస్తాయి, వాటిని ఎలా అరికట్టాలి, నివారించాలి ఒకవేళ వస్తే కనుక, ఇదంతా అవగాహన ఉండడం వలన క్రమశిక్షణగా మారుపేరుగా అలాగే బోధనలో చిరునామాగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇవాళ ఏదేమైనా కానీ సంస్థలన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకి ప్రాధాన్యత ఇస్తాయి. నేను ఇక్కడ వచ్చేసరికి ఈ సంస్థను నడపడానికి నేను ఎవరికి 5 పైసలు ఎవరికి ఇవ్వవసరం లేదు. నా పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు, వాళ్ళందరూ చాలా వెల్ సెటిల్డ్. ఈ సంస్థలో వచ్చే ఆదాయాన్ని ఈ సంస్థలో చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నా పిల్లలుగా భావించి ప్రతి పైసా వాళ్ళకి ఖర్చు పెట్టి వీళ్ళను కూడా గ్లోబల్ సిటిజన్స్గా తయారు చేయడానికి, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలకి పంపించడానికి వీలుగా పటిష్టమైనటువంటి పునాది వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. అంటే ఇందులో మేడం చెప్పాల్సింది ఏంటంటే మొత్తం స్టేట్లో సెల్ ఫోన్ అలౌ చేయనటువంటి ఏకైక కాలేజీ నాది. నేను గర్వంగా చెప్పుకుంటా. మొబైల్ కావాలి అంటే అడ్మిషన్ లేదు ఇక్కడ. సో అక్కడే క్రమశిక్షణ ప్రారంభం అవుతుంది. మొబైల్ వదిలామనుకోండి టీనేజ్ వయసులో ఫ్రీ ఫైర్ అనో ఏదో గేమ్స్ ఉంటాయి, లేదంటే కనుక ఇతర గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు, అండ్ ఏవో రీల్స్ చూస్తుంటే అలా టైం పాస్ అవుతుంది, డిసిప్లిన్ పాడవుతుంది. మా కాలేజీలో బబుల్ గమ్ నవ్వేవాడు కూడా ఉండడంటే మీరు నమ్మండి. అలానే
క్రమశిక్షణ బోధన వచ్చేసరికి క్వాలిఫైడ్ టీచర్స్ ఉండడం, వాళ్ళని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకునే విధంగా వాళ్ళకి సర్టిఫికేషన్కి సంబంధించినటువంటి ఫీజులు కట్టడం, ట్రైనింగ్కి పంపించడం ద్వారా లెక్చరర్స్ని సెలక్షన్లో నాణ్యతలో రాజీ పడకుండా వాళ్ళు చదివిన విద్యా సంస్థలు ఏంటి అన్నది కూడా చూసుకుంటాను నేను. అంటే ఏంటి, లెక్చరర్ ఇంటర్వ్యూకి వచ్చిన అతను చదివిన విద్యాభ్యాసం చేసినటువంటి సంస్థలు ఏంటి, వాళ్ళు ఏ కాలేజీల్లో చదివి వచ్చారు, వాళ్ళు నాణ్యమైన కాలేజీల్లో చదివిస్తే నాణ్యమైనటువంటి విద్య అభ్యసించి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా బోధన బాగా చేయగలుగుతారు. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవటం వల్ల ఇది నాణ్యమైన బోధన కాదా అనడానికి మీకు ఒక పారామీటర్ ఉండాలి. ఏంటి ఆ పారామీటర్ అంటే, ఫెయిల్యూర్స్ మా కాలేజీలో 5%, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా రూప గారు, ఫెయిల్యూర్స్ మా కాలేజీలో 5%కి మించి ఉండవు అంటే అతిశయోక్తి లేదు. అది మా బోధన యొక్క నాణ్యతకి ఒక తార్కాణంగా నేను చెప్తున్నాను. మీ టీచింగ్ క్వాలిటీ కానీ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది? మన శ్రీ జ్యోతి పాలిటెక్నిక్లో నేను నమ్మేది ఏంటంటే, ఏదైనా ఒక ఫ్యాక్టరీలో ముడి పదార్థాల యొక్క నాణ్యతను బట్టే ఫినిషింగ్ ప్రోడక్ట్ యొక్క నాణ్యత కూడా వస్తుంది. అంటే ఇన్పుట్ ఎలా ఉంటుందో అవుట్పుట్ అలా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇన్పుట్ ఎవరు ఇక్కడ, స్టూడెంట్స్. ఇన్పుట్ బాగుండాలంటే ఎవరు రావాలి, మంచి ర్యాంకర్స్ రావాలి. మంచి ర్యాంకర్స్ రావాలి అంటే కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే ఏముంటుంది, మెయిన్ ఫ్యాకల్టీ ఎవరు ఉండాలి, బాగా డొక్కశుద్ధి కలిగిన వాళ్ళు ఉండాలి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, డొక్కశుద్ధి కలిగి ఉండడం అంటే ఏంటంటే క్వాలిఫైడ్ స్టాఫ్ ఉండడం. క్వాలిఫైడ్ స్టాఫ్ అంటే బీటెక్ నుంచి మొదలుపెట్టి ఎంటెక్ కానివ్వండి, లేదా పిహెచ్డి పర్సూయింగ్ స్టాఫ్ కానివ్వండి, లేదా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కానీ ఉన్నట్లయితే కనుక బోధన బాగా జరుగుతుంది. బోధన బాగా జరిగితే పిల్లవాళ్ళు ఫలితాలు బాగా సాధిస్తారు. పిల్లవాళ్ళు ఫలితాలు బాగా సాధించినట్టయితే కనుక వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళ మేనల్లుని, మేనకోళ్ళని ఎవరినైనా కానీ అడ్మిషన్కి రిఫర్ చేయగలుగుతారు లేదా రికమెండ్ చేయగలుగుతారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయువు పట్టు ఒక కాలేజీకి ఎప్పుడైనా సరే టీచింగ్ ఫ్యాకల్టీ. సో టీచింగ్ ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను అవలంబించేటటువంటి ముఖ్యమైనటువంటి పద్ధతి ఏంటంటే, ఈ చుట్టుపక్కల కాలేజీల్లో ఎవరు ఇవ్వనంత శాలరీ ఇవ్వడం ఒకటి. రెండోది, వాళ్ళు ఏ చిన్నది ఏదైనా సరే స్పెషల్ ఎఫర్ట్ పెట్టినా సరే ఫైనాన్షియల్గా లేదంటే మానిటరీ బెనిఫిట్ కలిగించి వాళ్ళని వర్క్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఇన్స్టిట్యూట్లో ఒక మంచి అకాడమిక్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సార్, ఆడపిల్లలు గర్ల్స్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ పొందుతున్నారు శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో, మరి వాళ్ళ సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకుంటారు? రూప జేపీకేపీలో 26 జిల్లాల విద్యార్థుల్లో ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలు 750 కిలోమీటర్ల దూరం నుంచి కూడా చేరేవాళ్ళు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, మా బాధ్యత ఎంత అన్నది అక్కడ గుర్తు చేస్తుంది. అంటే మేమెవరం ఇక్కడ, వీఆర్ ది లోకల్ పేరెంట్స్. స్థానికంగా తల్లి తండ్రి ఎవరంటే మేమే. దానికి నేనేం చేస్తున్నాను, క్యాంపస్లోనే నివాసం ఉంటాను నేను. సో 24 గంటలు ఆడపిల్లల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు కానివ్వండి, బంగారం కానివ్వండి, ఎలా అయితే జవాబుదారీతనంగా ఉంటుందో జేపీకేపీ కూడా ఖచ్చితంగా అలాగే ఒక జవాబుదారీతనంగా ఉంటుంది. ఇక్కడ ఆడపిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలానే వాళ్ళకి కొన్ని సందర్భాల్లో సైకలాజికల్ సపోర్ట్ కావాల్సింది ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలకి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రయాణ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ పిల్లలకి ఒక్కోసారి వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కావాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా అంటే చిన్న చిన్న మైనర్వి అనమాట. అంటే పిల్లలకి, ఆడపిల్లలకి ఏ ఏ వస్తువులు కావాలి, వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు ఏమొస్తాయి, వాళ్ళకి సెలవుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, భద్రత ఏంటి, వాళ్ళ రూముల్లోకి ఎవ్వరూ వెళ్ళకోకుండా, అంటే ఈవెన్ ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి బాత్రూమ్స్ వాష్ చేసే వాళ్ళు కూడా అందరూ ఉమెన్ స్టాఫే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఏంటంటే, వాళ్ళు స్టూడెంట్స్ కాదు, వాళ్ళు ఎవరంటే మా మనవరాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఏంటంటే, నా మనవరాలకి ఇప్పుడు 11 ఏళ్ళు, వాళ్ళు 15 ఏళ్ళ పిల్లలు. ఆఫ్టర్ ఆల్ అంటే వాళ్ళని, మా మనవరాలను ఎలా అయితే చూస్తానో అంతకంటే ఇంకా జాగ్రత్తగా బాధ్యతగా చూసి 3 ఏళ్ళకి నా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఒక సర్టిఫికేట్తో తల్లిదండ్రులకి ఒక అదే ప్యూరిటీతో, అంటే ఏ రకమైనటువంటి కల్మషం కానివ్వండి, ఏ రకమైనటువంటి ఆలోచనల కాలుష్యం లేకుండా అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటాను. అది ఎలా సాధ్యపడుతుందంటే,
నేను క్యాంపస్లోనే 24 గంటలు ఉండడం, నాకు వేరే పని ఏది లేకపోవడం. అంటే ఇంకా ఏంటంటే నేను అంటే తప్పని కాదు, ఏ సర్వీస్ సెక్టార్లో లేను. ఒక క్లబ్ అని, లేకపోతే కనుక ఒక అసోసియేషన్ అని, లేదంటే కనుక ఇంకో వ్యాపకం అని ఎక్కడ ఉండదు. ఓన్లీ ఐఎమ్ ప్యూర్లీ డెడికేటెడ్, అంకితమై పనిచేస్తాను జ్యోతి పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసం. సో ఐఎమ్ ది లోకల్ పేరెంట్ ఆఫ్ ది ఆల్ గర్ల్స్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ 26 డిస్ట్రిక్ట్స్. సూపర్ సార్, చాలా చాలా అద్భుతంగా, చాలా మనస్ఫూర్తిగా అనిపిస్తున్నాయి మీ మాటలు వినడానికి కూడా. సో ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. మేము కూడా లాస్ట్ టైం ఒకసారి మీ కాలేజ్కి వచ్చినప్పుడు కూడా దగ్గరుండి అన్నీ చూసుకునే నేను కూడా పేరెంట్స్తో మాట్లాడాను. రాష్ట్ర నలుమూలల నుంచి 26 జిల్లాల నుంచి స్టూడెంట్స్ శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్కి రావడానికి కనెక్టివిటీ కన్వీనియన్స్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా మేడం రూప గారు, మన శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ చేరుకోవటం ఎంత సులువు అంటే, గుడివాడ కానీ విజయవాడ కానీ చేరుకుంటే మన కాలేజీలో ఉన్నట్లే. అంటే విజయవాడ నుంచి 26 కిలోమీటర్లు, గుడివాడ నుంచి 12 కిలోమీటర్లకి మధ్య దూరంలో ఉంది. అంటే విజయవాడ అనేది రైల్వే జంక్షన్, అలాగే గుడివాడ అనేది రైల్వే జంక్షన్. అవును, 26 జిల్లాల నుంచి రైళ్ల రాకపోకలు ఉంటాయి. అలాగే రోడ్డు మార్గం కూడా విజయవాడకి విస్తృతమైనటువంటి కనెక్టివిటీ ఉంటుంది 26 జిల్లాల నుంచి. సో కాబట్టి ఏంటంటే విజయవాడ వచ్చినట్లయితే కనుక మన కాలేజీకి విజయవాడ గుడివాడ వయా కంకిపాడు అనే రోడ్లో 26 కిలోమీటర్లు విజయవాడ నుంచి ఉంటుంది, 12 కిలోమీటర్ నుంచి గుడివాడ నుంచి ఉంటుంది. కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు రావడానికి కానీ వెళ్ళటానికి కానివ్వండి, పిల్లలు వెళ్ళటానికి రావటానికి కూడా చాలా సులువైనటువంటి మార్గం. చేరుకోవడం అత్యంత సులభం, సుఖం కూడా అన్నమాట. ఒకసారి ఇంట్లో నుంచి బయలుదేరితే దూరం తేడానే కానీ భద్రత చూసుకోవాలి. మన ఊళ్ళోనే కాలేజీ ఉంది కదా అని చెప్పి ఏదో కాలేజీలో చేర్చి పిల్లల భవిష్యత్తుని చేతిలో మనం పాడు చేసుకోలేము. నా ఆలోచన ఏంటంటే, ఒక విద్యార్థి జీవితం కనుక కోల్పోతే కనుక అతను 7 తరాలు వెనక్కిపోయినట్టే. కాబట్టి విద్యార్థి యొక్క చదివే సంస్థని ఎంపిక చేసుకోవడంలో తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా స్వయంగా పరిశీలించి రవాణా సౌకర్యం ఇతర అన్నీ కూడా చూసుకుని చేర్చుకోవాలి. మన కాలేజీకి రాకపోకలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా సులువుగా చేరొచ్చు. పైగా స్టేట్ హైవేకి ఆనుకునే ఉంటుంది మన కాలేజీ. అది సో కాబట్టి ఇబ్బంది ఏం లేదు, చాలా కన్వీనియన్స్. చాలా కన్వీనియన్స్. రైట్ సార్, థ్యాంక్ యూ.